మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరో క్రీమ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీకు ఏం చెప్పిపోతున్నానంటే పెండ్రమ్ ప్లస్ క్రీమ్ వినే ఉంటారండి. అయితే మార్కెట్లో ఒక 5 years క్రితం అయితే పెండ్రమ్ ప్లస్ క్రీమ్ అనేది వచ్చేది. ఇప్పుడు వచ్చేసి మార్కెట్లో పెండ్రమ్ ప్లస్ తీసేసాడండి. పెండ్రమ్ ప్లస్ ప్లస్ మాత్రమే ఇప్పుడు మార్కెట్లో ఉందన్నమాట. ఆ క్రీమ్ గురించి ఈరోజు తెలుసుకుందాం మనం. ఈ పెండ్రమ్ ప్లస్ ప్లస్ ఏంటంటే అండి, ఇందులో స్టైరాయిడ్ తక్కువ ఉంటుంది. ఇంతకుముందు 5 years క్రితం పెండ్రమ్ ప్లస్ తయారు చేసినప్పుడు అందులో ఫుల్గా స్టైరాయిడ్ ఉండేదన్నమాట. అది రాస్తే ఒక మిల్ల మెరిసిపోయేవాళ్ళం. ఒక 1 month తర్వాత, ఒక 2 months తర్వాత మన స్కిన్ చాలా ప్రాబ్లమ్స్లో పడిపోయేదండి. స్కిన్ బాగా డ్రై అయిపోయేది, మచ్చలు ఇంకా పెరిగిపోయాయి. ఒక నెల మాత్రమే స్టార్లా మెరిసిపోయేవాళ్ళం. మిగతా టైంలో మరీ స్కిన్ అంతా బ్లాక్ అంటే మనకి ఇంతకుముందు ఎప్పుడూ లేని స్కిన్ లాగా మనకి మారుతుందనమాట. అంటే ఇంకా మనం కొంచెం ఫ్యాచెస్ ఉన్నాయి, మన పిగ్మెంటేషన్ ఉందని ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే క్లియర్గా నీట్గా స్టార్లో మెరిసిపోవటం వల్ల ఇంకా కంటిన్యూ చేసేవాళ్ళు అనమాట ఆ క్రీమ్ని. అంటే ఇయర్స్ 1 year 2 years 3 years కూడా వాడిన వాళ్ళు ఉంటారండి. అలా వాడటం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యిందనమాట. అది మార్కెట్ వాళ్ళకి ఎవరో కంప్లైంట్ చేస్తే మార్కెట్ వాళ్ళు స్టాప్ చేశారు పెండ్రమ్ ప్లస్ అనేది. ఇప్పుడు పెండ్రమ్ ప్లస్ ప్లస్ అంటే స్టైరాయిడ్ ఉండదు దీంట్లో. ఇది వచ్చింది అంటే ఇంతకుముందు రిజల్ట్ ఒక 1 dayలోనే రిజల్ట్ బాగా ఉండేది పెండ్రమ్ ప్లస్ అనే దాంట్లో. ఇందులో రిజల్ట్ ఏంటంటే ప్లస్ అంటే అంత రిజల్ట్ ఉండదండి. అంటే వెంటనే చూపించదు, స్లోగా చూపిస్తుంది. కాకపోతే ఇటువంటి క్రీమ్స్ అయితే వాడకూడదని చెప్తానండి నేనైతే. ఈ పెండ్రమ్ ప్లస్ మీకు బాగా ఏమన్నా ట్యాన్ ఉండి బాగా మచ్చలు ఉన్నాయి అనుకుంటే మాత్రం తప్పదు. ఇది డాక్టర్ కూడా రాస్తారు. మీరు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కూడా ఇదే రాస్తాడనమాట. ప్లస్ అంటే మనకి డ్యామేజ్ తొందరగా అవ్వదు అనమాట. చాలా రిజల్ట్ ఉంటుంది, వెంటనే ట్యాన్ అయితే రిమూవ్ అవ్వదు. కొంచెం 1 week ఒక 15 daysలో మనకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ క్రీమ్ వాడటం వల్ల. ఈ క్రీమ్ వచ్చేసి చాలా రిజల్ట్ అయితే ఉంటుందండి. ఒక 15 days నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే వెంటనే రిజల్ట్ అయితే రాదు. కాకపోతే క్రీమ్ చాలా బాగుంటుందండి. ప్యాచెస్ ఉన్నవాళ్ళు, ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు తప్పకుండా వాడుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రోజులైతే యూస్ చేయకూడదండి. ఈ స్టైరాయిడ్స్ ఉంటాయి కాబట్టి. ఇందులో కూడా తక్కువ ఉంటుంది, ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది, ఇందులో కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. కాకపోతే రిజల్ట్ త్వరగా రాదు ఇందులో. మీకు ఒకవేళ నిజంగా ట్యాన్ ఉండి మచ్చలు ఉంటే కనుక పెట్టుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకోండి. ఇది నైట్ మాత్రమే వాడండి, డే అస్సలు యూస్ చేయకూడదు. ఈ ఎండలకు వెళ్ళే వాళ్ళైతే పోనీ ఇటువంటి క్రీమ్స్ మనం అప్లై చేసుకుంటే కంపల్సరీగా సన్ స్క్రీన్ రాసుకోవాల్సిందే. ఇది ఏం చేస్తారంటే మీరు నైట్ అప్లై చేసుకునే ముందు ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజింగ్ బాగా స్కిన్లో అప్లై చేసిన తర్వాత ఈ స్కిన్ బాగా స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వకుండా పైన రాసేయండి. ఇలా అయితే మీరు ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇట్లా పైన అప్లై చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 87 rupees అండి. రేటు కూడా తక్కువే ఉంది. బాగా మచ్చలు ఉన్న వాళ్ళే వాడుకోండి. మచ్చలు లేని వాళ్ళు బాగా కలర్ రావాలని చెప్పి రాసుకుంటే మన స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. ఇటువంటి క్రీమ్స్ మచ్చలు ఉన్న వాళ్ళు మాత్రమే వాడుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అదే. ప్రతి మెడికల్ షాప్లో కూడా దొరుకుతుందండి, ట్రై చేయండి. మచ్చలు ఉన్న వాళ్ళకి, ట్యాన్ బాగా నల్లగా కనపడే వాళ్ళకి కొంచెం ట్రై చేయండి. ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది, మచ్చలు రిమూవ్ అవుతాయి. బాగా కలర్ కావాలని కంటిన్యూగా సంవత్సరాలు ఎక్కువగా వాడకండి. ఈ క్రీమ్ వచ్చేసి బాగా కలర్ రావాలి అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అదే. బాయ్.